రైతు డిస్కమ్కు లైసెన్స్. సో తెలంగాణలో 2 డిస్కమ్లు ఉన్నాయి ఇప్పటికే. టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. తెలంగాణ టీజీ ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ కేంద్రంగా, టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న 2 డిస్కమ్లు. సో ఈ 2 డిస్కమ్ల పరిధిలో మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని విద్యుత్ కనెక్షన్లన్నీ దాని పరిధిలోకి వచ్చేవి. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు రైతు డిస్కమ్ అని ఇంకొక కొత్త డిస్కమ్ని తెర మీదకి తెచ్చింది. ఈ కొత్త డిస్కమ్ కింద రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు, ఈ ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కరెంటు, మిషన్ భగీరథ నీళ్లకు సంబంధించిన కరెంటు అండ్ పట్టణ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కరెంట్ కనెక్షన్లు, ఇవన్నీ ఏవైతే ప్రజలకి ఉచితంగా కరెంట్ అందిస్తున్నాయో ఈ మొత్తం వ్యవస్థనంతా ఈ రైతు డిస్కమ్ పరిధిలోకి తీసుకొస్తున్నాయి. ఈ రైతు డిస్కమ్ పరిధిలోకి తీసుకురావడానికి రైతు డిస్కమ్కి సంబంధించిన ఒక జీవోని ఇచ్చింది గవర్నమెంట్ గతంలోనే. ఆ జీవో ఇచ్చిన వెంటనే అది ఒకవేళ డిస్కమ్ రావాలి అనంటే, అమల్లోకి రావాలి అనంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఇవ్వాలి, ఈఆర్సీ అనుమతి ఇవ్వాలి. సో ఆ ఈఆర్సీ అనుమతి కోసం ప్రభుత్వం అనుమతి కోరింది ఈఆర్సీని. ఈఆర్సీ లాస్ట్ 2 months బ్యాక్ ఒక బహిరంగ విచారణ చేపట్టింది. అందరూ మాట్లాడారు, చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కవిత కూడా స్వయంగా వెళ్ళినట్టుంది. అందరూ వెళ్ళి వాళ్ళ అభ్యంతరాలు చెప్పారు. చెప్పిన తర్వాత మరి రైతు డిస్కమ్ పర్మిషన్ ఇవ్వాలన్నా వద్దన్న దాని మీద రకరకాల అభ్యంతరాలు వచ్చినాయి. మొన్న రీసెంట్గా కూడా రైతు డిస్కమ్ అంటే ఈఆర్సీ అసలు 2000 ఉద్యోగులతో ఈ రైతు డిస్కమ్ని నడిపిస్తామన్నారు. టోటల్ విద్యుత్ వినియోగంలో 42% ఈ రైతు డిస్కమ్ కిందకే వస్తున్నది. మరి 42% రైతు డిస్కమ్ కిందకే వస్తున్నప్పుడు 2000 ఉద్యోగులతో ఎట్లా నెట్టుకొస్తారని ఒక అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి గవర్నమెంట్ ఏం చెప్పిందేమో, మొత్తానికి నిన్న రైతు డిస్కమ్కు లైసెన్స్ ఇచ్చింది ఈఆర్సీ. రైతు డిస్కమ్కు లైసెన్స్, పలు షరతులతో మంజూరు చేసిన ఈఆర్సీ. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించొద్దు, సాగుకు ఉచిత విద్యుత్తును కొనసాగించాలి, భవిష్యత్తులో కూడా మార్పు ఉండకూడదు, ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలి. ఇవి ఈఆర్సీ విధించిన కొన్ని కీలక షరతులు. దక్షిణ ఉత్తర డిస్కమ్లకు సవరణ లైసెన్సులు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు. ఇప్పుడు ఎందుకు తెచ్చిరు ఈ రైతు డిస్కమ్ అంటే రకరకాల కారణాలు ఉన్నాయి దీనికి. ఇప్పుడు మన 2 డిస్కమ్లు కేసీఆర్ పుణ్యమా అని మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. అప్పులు పుడతలేవు, ఏమి వస్తలేవు, ఎందుకంటే ర్యాంకింగ్ మొత్తం దిగజారిపోయింది. 51 డిస్కమ్లు ఈ దేశంలో ఉంటే కింది నుంచి టాప్లో ఉన్నాం మనం, ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినాం. సో దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అప్పులు రావాలి, ఇంకా దాన్ని మెరుగైన ర్యాంకింగ్స్ సాధించాలంటే వాటి మీద ఉన్న అప్పులు కొంచెం ఇల్లేస్తారనమాట. ఇప్పుడు రైతు డిస్కమ్ అంటే ఈ ఉచిత విద్యుత్తు, ఈ రైతులకు ఇచ్చిన సబ్సిడీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ఆ అప్పులు కూడా దీని పరిధిలోకి వస్తాయి. సో దీని పరిధిలోకి కొన్ని అప్పులు వచ్చినప్పుడు దానికి ఉన్న అప్పులు తగ్గుతాయి కదా రెండింటికి ఉన్నవి. సో దీనికోసం తెచ్చిరన్నది ఒకటి. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఈ టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఇప్పుడు ఉచితాలన్నీ రైతు డిస్కమ్కి వచ్చిన తర్వాత వాటి పరిధిలో ఏముంటాయి, ఏం కనెక్షన్లు ఉంటాయి? ఇండ్ల మీటర్లు, పరిశ్రమలకు సంబంధించిన మీటర్లు. ఇప్పుడు ఆ మీటర్లు ఎవ్రీ మంత్ బిల్ కలెక్టర్ పోతాడు, బిల్లు కొడతాడు, బిల్లు చింపుతాడు, బిల్లు ఇస్తాడు. వాళ్ళు ఆ నెల కడితే కరెంట్ కనెక్షన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే ఇది ఎప్పుడు నగదు ట్రాన్సాక్షన్ అనమాట. సో డబ్బులు వచ్చే డిస్కమ్ల కింద మారిపోతాయి అవి. ఇదేమో ఫ్రీ రైతు డిస్కమ్ అనేది. సో అది ఫ్రీ, అది డబ్బులు వచ్చే డిస్కమ్ కాబట్టి రేపు పొద్దున ఎవరన్నా ప్రైవేట్ అని కూడా అప్పగించే కుట్ర కూడా దీని వెనకాల ఉన్నదన్నది అపోజిషన్ పార్టీల అనుమానం. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ డిస్కమ్కు లైసెన్స్ జారీ చేస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని, మోటార్లకు మీటర్లు పెట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ఉత్తర్వులు జారీ చేశారు. డిస్కమ్ కోసం మార్చి 19వ తేదీన అంటే ఉగాది రోజున లైసెన్స్ కోసం దరఖాస్తు రాగా మే 29వ తేదీన బహిరంగ విచారణ జరిగింది. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 14తో పాటు సెక్షన్ 131 ప్రకారం లైసెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, వాటర్ బోర్డు, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ల కింద విద్యుత్ పొందుతున్న మున్సిపల్ తాగునీటి కనెక్షన్లు కూడా దీని పరిధిలోకి రాబోతున్నాయి. ఈ ఉత్తర్వులు జారీ చేసిన 4 నెలల తర్వాత రైతు డిస్కమ్ కార్యకలాపాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇక రైతు డిస్కమ్ సేవలందించే కనెక్షన్లను వదిలేస్తూ సవరణ లైసెన్స్ కోసం దక్షిణ డిస్కమ్, ఉత్తర డిస్కమ్లు దాఖలు చేసిన పిటిషన్లు ఈఆర్సీ ఆమోదించింది. ఇప్పుడు ఈ రైతు డిస్కమ్లకు సంబంధించి ఇప్పుడు ఊర్లో ఈ లైన్మెన్లు వీళ్ళకి సంబంధించి గ్రామంలో ఒక్కొక్కరు ఉంటారు కదా. ఇప్పుడు రైతు డిస్కమ్కి సంబంధించి మళ్ళీ ఇంకొక ఎంప్లాయీ కావాల్సి వస్తుంది.
ఎందుకంటే టీజీ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న ఆ ఎంప్లాయీ దీని రైతు డిస్కమ్ కోసం పనిచేయడం, ఎందుకంటే ఇది సపరేట్ ఇది. సో ఆ డిస్కమ్ సపరేట్, ఈ డిస్కమ్ సపరేట్, ఆ ఉద్యోగులు సపరేట్, ఈ ఉద్యోగులు సపరేట్. సో కాబట్టి ఫ్రీ కరెంట్ రైతులకు సంబంధించిన దానికి ఇంకొక హెల్పర్ ఆర్ లైన్మెన్, ఇంకొక ఎంప్లాయీ అక్కడ కావాల్సి వస్తుంది. మరి 12,000 గ్రామాల్లో 12,000 మందిని నియమిస్తారా? దీనికి రకరకాల ఆలోచనలు చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ఎలక్ట్రీషియన్స్ కొంతమంది ఉంటారు కదా, ఆ లోకల్గా పనిచేసేటోళ్ళు. సో వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉన్నది. సో ఇది చాలా పెద్దది. ఇక ఏం జరుగుతుందన్నది చూడాలి. మొత్తానికైతే ఈ రైతు డిస్కమ్కి ఈఆర్సీ అనుమతి లభించడంతో ఆ కార్యకలాపాలు అమల్లోకి వచ్చే అవకాశం కనబడుతున్నది.